సుప్రీం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నం చుట్టుపక్కల ఉండే ప్రజలందరినీ ఆహ్వానించి శ్రీవారి కళ్యాణ మహోత్సవాలను అంగరంగ వైభోగంగా నిర్వహించి వారికి ఆ తృప్తిని పంచుతున్న వాళ్ళలో విశాఖవాసి ఒకరున్నారు. వారు శ్రీ ప్రభాకర్ గారు. నమస్కారం నమస్కారం ప్రభాకర్ గారు. అయ్యా, వెంకటేశ్వర స్వామిని కనులారా చూడడం అనేది ఒకటైతే, ఆ వారి కళ్యాణాన్ని కనుల ముందు జరుగుతూ ఉంటే చూసి తరించాలి అనుకునే భక్త జనులకు ఒక అపురూపమైన అవకాశాన్ని మీరు కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఈ 2026 సంవత్సరంలో ఈ ప్రయత్నం మీ సంకల్పంతో కూడి ఎప్పుడు జరుగుతుంది, ఎంతకాలం పాటు జరుగుతుంది, దానికి సంబంధించిన వివరాలను మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా సార్? ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారములు. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షములు ఈ ఛానల్ని వీక్షించే వారిని సదా రక్షించుగాక. నమో వెంకటేశాయ. నా పేరు ప్రభాకర్ అండి. ఆధ్యాత్మిక చింతన, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే చాలు నా మనసు తను పులకరించిపోతుంది. ఆ స్వామి ఏమి కోరను, ఆయన అలా కన్నులారా చూడడమే నా భాగ్యం, నా ఆనందం. ఈ ఆనందాన్ని, ఈ భాగ్యాన్ని అందరికీ కలగచేయాలని సదుద్దేశంతో సంకల్పం అయితే నాది, కానీ స్వామి ఆశీస్సులు, స్వామి కరుణ కృపా కటాక్షంలో ఉండడం చేత మేము కళ్యాణం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. ఇది స్వామివారి శక్తితో మాత్రమే సాధ్యం. ఇది 5వ కళ్యాణం అండి. పంచమ వార్షికోత్సవం మేము నిర్వహించబోతున్నాం. ఈ నెల 30, 31 2 రోజులు ఉంటుంది. అంటే జనవరి 30వ తేదీ, 31వ తేదీ. అవునండి, జనవరి 30, 31వ తేదీల్లో మొదటి రోజున శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు స్వామివారిని సంకీర్తించి ఆయన వైభవాన్ని ప్రపంచానికి తెలియజేసిన మహాన్నత వ్యక్తి. అటువంటి వారి స్మరించుకోవడం ఈ సందర్భంగా అవసరమని మేము ప్రత్యేకంగా వారి కోసం అన్నమాచార్య సంకీర్తన రవలి అని 30వ తేదీ నాడు పూర్తిగా వారిని స్మరించుకుంటూ వారి కీర్తనలు, స్వామివారి కీర్తనలు కీర్తిస్తూ గాయకులు నృత్యం, నాట్యం, వీణ విధమైన రూపకాలతో ముందు రోజు కార్యక్రమం జరుగుతుంది. మరుసటి రోజు అనగా జనవరి 31వ తేదీ శనివారం నాడు ఉదయం స్వామి ఉత్సవమూర్తులు తిరువీధి మహోత్సవం జరుగుతుంది అంగరంగ వైభవంగా. 150 మంది కళాకారులు, కోలాట బృందాలు, నృత్య వాయిద్యాలతో కలిసి స్వామివారిని ఊరేగించేసి మళ్ళీ తిరిగి యథాస్థానానికి తీసుకొచ్చి ఆ రోజు మధ్యాహ్నం అందరికీ స్వామివారి కళ్యాణ విందు భోజనం మేము ఏర్పాటు చేసామండి. ప్రభాకర్ గారు, అయ్యా, 2 రోజుల పాటు సంకల్పించిన ఈ కళ్యాణ ఉత్సవం వేదిక ఎక్కడ? వేదిక పెదవాల్టేరు కరకచెట్టు, శ్రీ కరకచెట్టు పోలమాంబ అమ్మవారి దేవస్థానంలో గల కళ్యాణ మంటపం నందు ఈ సంవత్సరం మేము జరపబోతున్నాం. భక్తజనులకి, తర్వాత ఆధ్యాత్మిక భావనలో ఉన్న వాళ్ళందరికీ కూడా వినమ్రంగా తెలియజేస్తున్నది ఏంటంటే, ఈ కళ్యాణానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి స్వామి కృపా కటాక్షంలో పొందాలని, తద్వారా మన ధార్మికమైన శక్తిని ప్రపంచానికి తెలియజేయాలి. తద్వారా భక్తి కూడా మన జీవనంలో భక్తి కూడా ఒక భాగం కావాలన్న ఆలోచనతో మేము ఇది సంకల్పిస్తున్నాం. ప్రభాకర్ గారు, అయ్యా, మీరు 5వ ఏడులోకి 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అవును. అసలు మీకు ఇలా కళ్యాణ మహోత్సవం నిర్వహించాలి అని ఆ సంకల్పం మీకు ఎలా వచ్చింది? ఏ కారణంగా మీరు ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని భుజస్కంధాలపై వేసుకొని స్వామివారి ఆశీస్సులతో ఈ 5వ ఏడాది కూడా మీరు నిర్వహించడానికి బీజం పడింది కదా? ఆ బీజానికి కారణం ఏంటి? ఏ సందర్భంలో మీరు ఈ నిర్ణయానికి వచ్చి ప్రారంభించారు? నేను
సంగీతాభిమాని అండి. నాలో ఎప్పుడు కూడా సంగీతాన్ని ఆస్వాదిస్తూ అటువంటి సంగీతప్రదమైన భక్తి, తర్వాత ఈ సినీ భక్తి గీతాలు కానీ, సినీ సంగీతం కానీ, ఎక్కడ ప్రదర్శన జరిగినా మంచి గాయకులు ఉంటే గనక వాళ్ళను వెళ్ళి ప్రోత్సహించి, అభినందించి నేను కూడా ఆనందించడం నాకు అలవాటండి. ఉమ్, ఈ సందర్భంగా నగరంలో పేరు మోసిన ప్రముఖ సాంస్కృతిక సంస్థ మెలోడీ క్రియేటర్స్ అని, ఆ సంస్థ వారు శ్రీ సత్యనారాయణ గారు నాలో ఉన్న ఆ- నాలో ఉన్న మీరు పాడగలరని సరే ఆయన గుర్తించి మీరు తప్పక పాడాలని నన్ను ప్రోత్సహించడం వల్ల నేను మొదటి అడుగు అలా ప్రారంభమైంది. ఆధ్యాత్మిక రంగంలో అడుగుపెట్టి స్వామివారిని విశాఖకు వేంచేసేలా చేసి ఇంత బృహత్తరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి ఏదో ఒక స్ఫూర్తిదాయకమైన అంశము ఏదో ఉండే ఉంటుంది. అది ఏంటో మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చెప్పాలని కోరిక. అంటే నాకు మొదటి బీజం అనేది సంగీతంలోనే పడిందండి. ఎప్పుడైతే నాలో నేను పాడుకునేవాడిని, అంటే బయట ప్రపంచాన్ని నలుగురిని ఆనందింపజేసే అవకాశం కలిగిందో, నేను రంజింపజేయగలుగుతున్నప్పుడు, అందరినీ ఆనందింపజేస్తున్నప్పుడు, నన్ను నేను ఆనందింపజేసుకుంటున్నప్పుడు స్వామివారి సంకీర్తనలు నాకు బహుప్రియమైనవి. అవి నాలో నేను పాడుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు నా ఒక వేదిక దొరికింది నాకు. ఆ వేదిక ద్వారా నేను స్వామివారి సంకీర్తనలు అన్నమాచార్య వారు రచించినవి అవి పాడటం మొదలైపోయింది. దాంతో అంతర్లీనంగా నాకు ఇంకా ఆధ్యాత్మిక చింతన కాస్త పెరిగింది. స్వామివారిని బహు రూపాల్లో పూజించవచ్చు. అందులో ఈ సంగీతం కూడా ఒక తోడ్పడింది కాబట్టి వారికి స్వామివారికి సంగీతంతో నివేదించుకోవచ్చు అని తెలిసింది కాబట్టి నేను తద్వారా స్వామివారిని సేవ చేస్తూ ఇలా నా గానంతో స్వామివారిని కైవల్యాన్ని పొందే మార్గం, ముక్తి కోసం అన్న ఆలోచనతో ఒక ఆధ్యాత్మిక చింతనతోనే మొదలైందండి నా ప్రయాణం. సంకల్పం నాదైనప్పటికీ కూడాను దీంట్లో నీ ఒక్కటి చేసింది కాదండి. ఇది నా మిత్ర బృందం ఉన్నారు, వారందరూ కూడా మీరు చేస్తున్న పని మంచిది అని నన్ను వెన్నట్టి, ఈ 5 వార్షిక కళ్యాణంలో కూడా వారు వెన్నట్టి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా నేను ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. వారి తోడ్పాటు లేనిదే బహుశా నేను చేయగలిగిన వాటిని కాదేమో. ఈ బృహత్తరమైన కార్యక్రమానికి వీరందరి తోడ్పాటు ఉంది. తద్వారా నేను విజయవంతంగా స్వామివారిని కీర్తిస్తూ మీరు ఆలపించే ఇష్టమైన ఒక కీర్తన ఏదైనా, ఒక పల్లవి కానీ, ఒక పల్లవి చరణం కానీ అవకాశం ఉన్నంత వరకు మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు ఈ వేదిక ద్వారా పాడి వినిపించే అవకాశం ఉందా? తప్పకుండా అండి. నారాయణ 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 నీ నామమే గతిక, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ నీ నామమే గతిక, కోరికలు మాకు కొనసాగుటకు, నారాయణ 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 నారాయణ. కింది లోకములు కీడు నరకములు, కింది లోకములు కీడు నరకములు, అందేటి స్వర్గాలవే మీద
చింది అంతరాత్మ శ్రీ వెంకటేశ 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 చింది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ నీయందే పరమ పదమవల మరేది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 నమో వెంకటేష్. చాలా చక్కగా పాడారు సార్. అయ్యా అయితే 2 రోజుల పాటు నిర్వహిస్తున్న స్వామివారి శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణానికి సంబంధించి కొద్దిగా ప్రారంభంలో చెప్పారు. అవును 30వ తేదీ జనవరి 30వ తారీఖు నిర్వహించే తొలి రోజు కార్యక్రమంలో ఎన్ని గంటలకు ప్రారంభించి ఏ అంశం తర్వాత ఏ అంశాన్ని నిర్వహిస్తారు, ఆ తొలి రోజు కార్యక్రమంలో పాల్గొనే కళాకారులు కావచ్చు, గాయకులు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, వీరందరికీ సంబంధించి మీరు చేసిన మీ నిర్వహణ ఆ విధానాన్ని ఒక్కసారి మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించండి సార్. తప్పకుండా. జనవరి 30వ తేదీ ఉదయం 9:45 జ్యోతి ప్రజ్వలన ఉంటుంది. నగరంలోని ప్రముఖ వ్యక్తులు, ఆధ్యాత్మిక వ్యక్తులతో కలిపి ఆ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత కోలాట బృందం ఉంటుంది. శ్రీమతి నాగలక్ష్మి బృందంచే కోలాటం ఉంటుంది. ఆ కోలాటం 45 నిమిషాల సేపు ఉంటుంది. దాని తర్వాత నగరంలో ఉచితంగా ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా సంగీత విద్యని ఉచితంగా నేర్పిస్తున్న బ్రహ్మశ్రీ ఆకొండి వెంకట్రావు గారు, వారి బృందం ఇంచుమించు ఒక 50 మంది శిష్యులతో స్వామివారి సంకీర్తన గానం ఉంటుంది. అది 1:30 సేపు ఉంటుంది. దాని తర్వాత వీణానాదం ఉంటుంది. దాని తర్వాత నృత్య ప్రదర్శన ఉంటుంది. దాని తర్వాత మా శృతిలయ సంస్థ గాయకుల చేత సంగీత సంకీర్తన ఉంటుంది. నృత్య రూపకం ఉంటుంది. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ కళ్యాణం తాలూకు నృత్య రూపకం ఉంటుంది. నాట్య రూపకాలు ఉంటాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ దగ్గర అందరూ వాళ్ళ ప్రతిభల్ని ఆ రోజు ప్రదర్శించబోతున్నారు. ఆ రోజు కార్యక్రమం 8:30తో ముగుస్తుంది. అల్పాహారంతో రాత్రి ముగుస్తుంది. అంటే ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన తొలి రోజు కార్యక్రమం రాత్రి 8:30 వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. మొత్తం మీద వచ్చిన ఆధ్యాత్మిక భక్తులందరికీ కూడాను ఎటువంటి అలసటకు గురి కాకుండా వారికి తగు సమయాల్లో ఆహారం, అల్పాహారం ఇవన్నీ కూడా వాళ్ళకి సమకూర్చి వాళ్ళని ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా భక్తిభావాన్నితో వాళ్ళు ఆ రోజంతా గడిపేలాగా మేము చేస్తుంటాం. ఇది 5వ సంవత్సరం, కానీ మేము ప్రతి సంవత్సరం ఇదే విధంగా మేము కొనసాగుతున్నాం సార్. ఎవరికి వారు ముందుకు వచ్చి నేను కూడా స్వామివారిని సేవించుకోవాలి అని భావించి మీకు చేదోడుగా ఉండి మీకు అంతరంగికంగా సహకరించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. అలాంటి వాళ్ళలో ముఖ్యులు కొంతమంది గురించి కొద్దిగా ప్రస్తావించండి. తప్పకుండా. మొదటి కళ్యాణం ప్రారంభించినప్పుడు కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్గా పనిచేసిన శ్రీ
వంకాయల తాతాజీ గారిని గురించి చెప్పుకోవాలి. కొనతాల రాజుగారని కంచరపాలెంలో పేరు మోసిన వ్యాపారవేత్త అయిన ఒకప్పుడు. ప్రస్తుతం ఆయన ఈ సాంస్కృతిక రంగానికే పరిమితం అయ్యి భక్తి వైరాగ్య చింతనతో మా తోడు నిలుస్తుంటారు. ఆ నగరంలో పేరు మోసిన న్యాయవాది శ్రీ ఎంఎస్ మాధవ్ గారు. మా కమిటీ సభ్యుల్లో చాలామంది మహిళా భక్తురాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అజ్ఞాతంగా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. స్వామివారి కార్యంలో వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. భగవంతుడి అనుగ్రహం ఉండబట్టి వాళ్ళు ఈ దిశగా ఇందులో పాల్పంచుకునే అవకాశం వాళ్ళకి భగవంతుడు కల్పించాడన్న భావనతో మేము వాటిని స్వీకరిస్తాం. సింహభాగం అయితే నేను తీసుకుంటానండి. ఏ విధమైన ఇబ్బందులు కానీ ఏం లేవు. ముందు ప్రతిదానికి కూడాను ఒక ప్లానింగ్ అండి. సంవత్సరం క్రితం ప్రారంభం అయ్యే కళ్యాణానికి నేను ఇప్పటి నుంచే నేను సిద్ధం అవుతానండి. సంకల్పం మొదలు పెట్టిన దగ్గర నుంచి అంగరంగ వైభవంగా జరిగే స్వామివారి కళ్యాణం పూర్తయ్యి ఎవరింటికి వాళ్ళు వెళ్ళేంత వరకు మీకు చేదోడుగా ఉండి నడిపించే వాళ్ళు, అందులో భాగం పంచుకున్న వాళ్ళు తప్పనిసరిగా కొంతమంది ఉండే తీరుతారు. అవునండి. అలాంటి వాళ్ళ గురించి చెప్పండి అని అడిగాను. ఇప్పుడు నేను పంజాబ్ నేషనల్ బ్యాంక్లో పనిచేసే క్లర్క్గా పనిచేసి రిటైర్ అయిన వెంకట్రావు గారు, వారి స్నేహితులు వెంకటేశ్వరరావు గారు, భారత్ వికాస్ పరిషత్లో చైర్మన్గా పనిచేసిన శ్రీ వెంకటేశ్వరరావు గారు, ఆయన ప్రస్తుతం ఆర్టీసీలో ఉద్యోగి. మాకు ఇందిరాదేవి గారని ఉన్నారండి. ఆవిడ కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తుంటారు. తర్వాత భక్తిభావంతో కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. శ్రీమతి వనజ గారండి, ఆవిడ కూడా స్వామివారి అప్రభక్తురాలు. ఇంకొకరు సుజని గారని, ఆవిడ కూడా ఒక సంగీత సంస్థ అధ్యక్షురాలు. సేవలు అందించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంకా చాలా మంది. మీరు ఈ జనవరి 2026 30, 31వ తేదీ 2 రోజుల పాటు నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో ఆ వైకుంఠవాసిని ఏ విధంగా మీరు ప్రతిష్ఠిస్తారు? ఏ ఆకారంలో వారిని మీరు కొనియాడి కీర్తించి వారిని అభిషేకితులుగా చేసి కళ్యాణ మహోత్సవాన్ని ఎలా నిర్వహించబోతున్నారు? ఇది స్వామివారికి తిరుపతిలో స్వామివారికి ఏ విధమైన ఆగమ శాస్త్ర పద్ధతిలో కళ్యాణం నిర్వహిస్తారో అదేవిధంగా శ్రీమాన్ రంగనాథాచార్యులు వారు ఆగమ పండితులు. వారు తిరుపతిలో కూడా ఎన్నో వందల కళ్యాణాలు చేసిన చరిత్ర వారిది. వారి ఆధ్వర్యంలోనే గత 5వ సంవత్సరం కళ్యాణం కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వేదోచ్చారణతో జరిగే క్రతువులు ఏవైతే ఉన్నాయో అంకురార్పణతో సహా అన్నీ కూడా యథాప్రకారం శాస్త్ర సమ్మతంగా శాస్త్ర సహితంగా నిర్వహిస్తాం. భక్తులతో, భక్తుల ప్రమేయంతో సంకల్ప సిద్ధి కలిగిన మీరు 4 ఏళ్ళు నిర్వహించి 5వ ఏడాది 5వ వసంతంలో కూడా అంత గొప్పగా నిర్వహించి వారికి ఆ తృప్తినిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. రైల్వే ఇంజనీర్ గారు శ్రీ కడలి గారు, ఆయన చాలా స్పందించేసి ఇది మా ఇంటి మా కాలనీలో మేము చేస్తామండి, మీరు తోడ్పాటు అందించండి అని ఈ మధ్య వారు ఒక నెల 15 రోజుల క్రితం స్వామివారి కళ్యాణం ఈ రంగనాథాచార్యులు వారి బృందం చేత నిర్వహింపజేశారు. మా ఆలోచన కూడా ఇదేనండి. సనాతనమైన ఆధ్యాత్మిక ధర్మం ఉంది మనకి. మనకు 3,000,000 దేవతలు ఉన్నారండి. వాళ్ళని పూజించే శక్తి లేక శక్తి విహీనం అయిపోయి మనం ఇతర మతాలు ఇతర ధర్మాల వైపు మనం పరిగెట్టవలసిన అవసరం లేదండి. ఎందుకంటే మనం ఇది సనాతనమైన ధర్మభూమి, కర్మభూమి అండి. ఇది తప్ప మన హిందువులకి ప్రపంచంలో మరి ఎక్కడా చోటు లేదండి. సో మన ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇతర మతాల్ని గౌరవిస్తామండి, అంతవరకే. కానీ స్వధర్మాన్ని వీడి పరధర్మాన్ని పట్టుకొని వెళ్ళవలసిన అవసరం లేదు. దానివల్ల 2 పడవల మీద కాళ్ళేసి ప్రయాణించినట్టే. దీపం, ధూపం, నైవేద్యం ఎంత కళ వస్తుంది, ఎంత వైభోగం ఉంటుంది. ఈ ధర్మంలో, ఈ హైందవ ధర్మంలో ఉండి స్వామివారిని పూజించే వాళ్ళు ఆఖరికి పూలు, పళ్ళు, నీళ్లు అమ్ముకునే వాళ్ళు కూడా ఏదో శక్తి ఏదో రూపాయన బ్రతుకుతున్నారండి. ఏ ధర్మంలో కూడా ఇలా లేదండి. స్వామిని నమ్ముకొని కొన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారు పరోక్షంగా. సో వాళ్ళందరికీ మనం చేయుతనివ్వాలి, మన ధర్మాన్ని మనం పెంపొందించుకోవాలి. నా వరకే వస్తే
నా తర్వాత నా పిల్లలకి ఆ ధర్మం గురించి తెలియకపోతే ఏమవుతారు? అవును. మన భావితరాలకి మన పూర్వీకులు అందించిన ధర్మాన్ని, మనం దైవాన్ని మనం స్మరించుకోవాల్సిన మనం అవసరం ఉంది. నిలబెడుతూ ముందు తరాల వాళ్ళకు కూడా దాన్ని అందించాలి. అంతే. తెలిసిన వాళ్ళందరికీ ఈ ఆధ్యాత్మిక చింతన కోసం ప్రతి ఇంట, ప్రతి ఊరిలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోనూ కూడా ఈ స్వామివారి కళ్యాణం వంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింతగా ఎవరికి వారు చేసేలా జరగాలి అనేది మీ సంకల్పం అని నాకు తెలిసింది. దాని గురించి కొద్దిగా వివరించండి. మనది తెచ్చిపెట్టుకున్న ధర్మం కాదండి, తెచ్చిపెట్టుకున్న మతం కాదు. తప్పకుండా చూసేవాడు ఒకడు ఉన్నాడు, వాడే భగవంతుడు. అంతే. ఎందుకు కోరుకోవాలండి? ఆ స్వరూపాన్ని కన్నులారా దర్శనం చేసుకొని అంతా నీదే భారం అని అనుకొని ముందుకు వెళ్ళాం అనుకోండి, తప్పకుండా ఆయన ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు తీయాలి, ఎప్పుడు పెట్టాలి అన్నది ఆయన నిర్ణయం అండి. ఆయనకి దాని ఆశీర్వాదం. ఆలోచనతో మేము వెళ్తున్నాం అండి. చిన్న పిల్లల్లో కూడాను ఈ భక్తి భావాన్ని పెంపొందింపజేయాలని మేము అన్నమాచార్య సంకీర్తన పోటీలు ఈ కళ్యాణం తర్వాత నిర్వహిస్తుంటామండి ప్రతి ఏటా. అది కూడా 4వ సంవత్సరం. అందులో పిల్లల్లో ఆ సంగీతాభిలాషాన్ని పెంచి భక్తి భావాన్ని పెంపొందించి మన వారసులుగా మన పూర్వీకులు అందించిన సంగీత జ్ఞానాన్ని, భక్తి జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పించి తర్వాత వారి తరం వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకునే విధంగా మేము మా సంకల్పం అయితే ఇదండి. 2026 సంవత్సరం జనవరి 30, 31 2 రోజుల్లో స్వామివారి కళ్యాణం జరుగుతుందని అనుకున్నాం. అవునండి. జనవరి 30వ తారీఖున తొలి రోజున జరిగే కార్యక్రమం వివరాల కోసం మనం ముచ్చటించుకున్నాం. అవునండి. రెండవ రోజు జనవరి 31వ తేదీన చేయబోయే ఆ కార్యక్రమం వివరాలను కూడా మన సుప్రీం టీవీ ప్రేక్షకులకు చెప్పండి. తప్పకుండా. 30తో కార్యక్రమం ముగిసిన తర్వాత మరుసటి రోజు ఉదయం 10 గంటలకి తిరువీధి మహోత్సవం అనేది ఒకటి జరుగుతుందండి. స్వామివారి ఉత్సవమూర్తుల్ని అంగరంగ వైభవంగా ఒక వాహనం మీద పల్లకిలో ఆశీనులు చేసి వారిని పుష్పమాలాంకృతుల్ని చేసి అమ్మవారి సన్నిధిలో వారికి హారతితో స్వాగతం పలికి ఆ స్వాగతం పలికిన తర్వాత మేము అలా ముందుకు సాగుతూ పెదవాల్టేరులో జంక్షన్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు చేరుకుంటామండి. ఊరేగింపుగా ప్రదాయమైన జానపద నృత్యాలు, డప్పులు, వాయిద్యాలతో మేము ఊరేగింపుగా వెళ్తాం. కళా బృందాలతో సహితంగా. అవునండి. ఆ స్వామివారి తిరువీధి ఉత్సవం అనేది అవునండి జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం స్వామివారిని సేవించుకుందాం, వారి కళ్యాణాన్ని కడు వైభవంగా నిర్వహించేసి తద్వారా మనం ముక్తిని పొందాలన్న తలంపుతోనే చేస్తున్నామండి. దీంట్లో ప్రతిఫలాపేక్ష ఈసు అంతా కూడా లేదు. ఎందుకంటే మాకు ప్రతిఫలాపేక్ష ఉంది. అది ఏంటంటే స్వామివారి అందరికీ అందాలని ఉంది. అందువల్ల భక్తిపూర్వకంగా భక్తితో రండి, వచ్చి స్వామివారిని సేవించుకోండి, తరించండి. మీకు మీ శక్తి కొలది మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా మేము కూడా వెన్నంటి ఉంటాం. మా శక్తి కొలది మేము ప్రోత్సాహం ఇస్తాం. తద్వారా స్వామి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కీర్తిని దశ దిశలా వ్యాపింపజేయాలన్నదే మా తలపండి. ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చి మేము చేస్తున్న చిరు ప్రయత్నాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన శ్రీ సుప్రీం టీవీ ఛానల్ వారికి, శ్రీ చంద్రశేఖర్ గారికి వేల కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటూ ఇటువంటి అవకాశం ప్రతి సంవత్సరం మాకు కలగజేయాలన్న తలంపుతో మా ఆలోచనతో సహకరించి మాతో కలిసి మమ్మల్ని ఇంత ఆదరించినందుకు వారికి వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమో వెంకటేశాయ.